ఓకే. ఇప్పుడు రాజకీయంగా చక్రధర్ గౌడ్ ఎట్లాంటి మార్పు తీసుకొస్తా అనుకుంటున్నాను? నేను ఒకటండి, అధికార పక్షం వదిలిపెట్టి ప్రతిపక్షానికి వచ్చిన అంటే ఎప్పుడున్నా ఎక్కడున్నా ప్రజల పక్షాన నిలబడాలి. ఏసీ రూమ్లలో కూర్చొని ఎంజాయ్ చేయడం కంటే ప్రజల గుడిసెల్లోకి వెళ్ళి వాళ్ళు ఇబ్బంది పడుతున్న కష్టాలు తెలుసుకోవాలనుకున్నాను. దీనికి ముఖ్యంగా ఇప్పుడు ప్రజల లోపల ఒక చైతన్యం వచ్చింది, బహుజనవాదం. ఓకే. ఈ బహుజనవాదం తెలంగాణ ఎందుకు వచ్చిందంటే, తెలంగాణ దేనికోసం వచ్చింది? మా నీళ్లు దోసుకుంటారు, నియామకాలు అనేది ఈ యొక్క ప్రక్రియలోనే వచ్చింది. దాని తర్వాత జరిగే యుద్ధం బహుజనవాదమే. ఎందుకంటే మేము ఇంతమంది ఉన్నాం, ఒక రెడ్డి డామినేషన్లో ఇదంతా నడుస్తుందంటే వాళ్ళది కాదు తప్పు, మందల సరైన నాయకుడు లేకనే వాళ్ళు ఆ వైపు వెళ్ళిపోయారు. ఇప్పుడు రెడ్డిలు తిట్టి నువ్వేం సాధిస్తావు? ఆయన ఏమన్నా కొట్టి ఓట్లు ఏమంటున్నాడా? నువ్వు తీసుకుంటేనే కదా మంది ఇస్తాడు, నువ్వు తీసుకుంటేనే కదా బిర్యానీ ప్యాకెట్ ఇస్తాడు, నువ్వు అడుగుతూనే కదా 5,000 ఇచ్చిండు వాళ్ళకన్నా దూలా. మ్యాటర్ ఏంటంటే మన లోపల నాయకత్వ లోపం ఉంది. బహుజనులంతా ఒక నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. కానీ ఈ నాయకులు అప్పటి వరకు ఎలక్షన్ వరకు బాగానే ఉంటున్నారు. ఎలక్షన్ తర్వాత గద్దెనెక్కి మినిస్టర్లు అయి మళ్ళా రెడ్డిల మోచేతి కింద నీళ్ళు అవుతున్నారు. మీదికెళ్ళి వాళ్ళు ఏమంటారంటే బీసీలకు రాజ్యాధికారం ఎట్లా చేయాలో తెలియదు అని మన సన్యాసే మన ఓట్లతోటి గెలిచినోడే మనకి చోలో పూలు పెడుతున్నాడు. అంటే మార్పు తీసుకొస్తారు ఈ విషయంలో. ఖచ్చితంగా.